హీరోని మించిన యాటిట్యూడ్, తన సక్సెస్ కోసం సొంత కుటుంబాన్ని రిస్క్లోకి పెట్టిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్. తీసింది 3 సినిమాలే అయినా 30 ఏళ్ళు గుర్తుపెట్టుకునేలా ఉండి చేసినటువంటి ఏకైక డైరెక్టర్ ఆయనే సందీప్ రెడ్డి వంగ. ఆ డైరెక్టర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. మనందరికీ తెలిసిందే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈరోజు ఇండియన్ సినిమాని ఏలుతున్నటువంటి ఏకైక డైరెక్టర్ అని కూడా చెప్పొచ్చు. కట్ చేస్తే ఆయన అంత ఈజీగా ఆ సక్సెస్ రాలేదు. ఎన్నో ఏళ్ళ కష్టం తర్వాత ఆ సక్సెస్ వచ్చిందని చాలా ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అర్జున్ రెడ్డి స్టార్ట్ అవ్వక ముందుగా ఆయన డాక్టర్ నుంచి యాక్టర్ అయ్యేది చాలా రేర్ కాంబినేషన్ అంటారు. బట్ ఇది యాక్టర్స్ విషయంలో మాత్రం నిజంగానే జరుగుతూనే ఉంటుంది. ముందుగా డాక్టర్ ఫిజియోథెరపీ చదివినటువంటి సందీప్ రెడ్డి వంగ గారు దాని తర్వాత ఒకరి దగ్గరికి వెళ్ళి పని చేద్దాం అనుకున్నా కానీ ఆయనకెందుకో ఆ వృత్తి ఎక్కట్లేదు. డాక్టర్ చేయాలంటే సొంతంగా సమాజ సేవన్న చేయాలి, లేదంటే డబ్బులన్నా నింపుకోవాలి జేబులో. ఇవి రెండూ కూడా ఆయనకు ఇంట్రెస్ట్ లేదు. ఆ తర్వాత ఏం చేయాలి, ఆయనకు చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు తీసినటువంటి సినిమాలు ఆయనకి ఎంతో స్ఫూర్తినిచ్చాయని కూడా చాలా సందర్భాల్లోనే చెప్పారు. కట్ చేస్తే అక్కడ నుంచి దాదాపు ఇతర దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ యాక్టింగ్ స్కూల్ కాకుండా డైరెక్షన్ స్కూల్ ఎంచుకున్నాడు ఆయన. సో డైరెక్షన్ స్కూల్కు వెళ్ళిన తర్వాత అక్కడ చాలా రకాలైనటువంటి డైరెక్షన్ మీద చాలా రోజులు కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇండియా వచ్చారు. ఇండియా వచ్చిన తర్వాత ఎన్నో ఆఫీసులు, చాలా రకాలైనటువంటి సినిమా ఆఫీసులు తిరిగిన ఒక్క అవకాశం కూడా రాలేదు. షుగర్ ఫ్యాక్టరీ అని ఒక కథ రాసుకొని చాలామంది ప్రొడ్యూసర్లకు కథ వినిపించినా ఎవ్వరు కూడా ఓకే చెప్పలేదు. దాని తర్వాత అసలు కథే పక్కన పెట్టి కొత్త కథ రాస్తే బాగుంటుందని చెప్పేసి రాసినటువంటి కథే అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి రాసేయడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారికి. 2 సంవత్సరాలు ఒక డైరెక్టర్ ఒక కథ మీదనే కూర్చున్నాడంటే అది అంత ఆషామాషి విషయం కాదు. అతను ఎంతగానో ఆ కథ మీద ప్రాణం పెట్టి రాస్తే తప్పితే ఈరోజు అర్జున్ రెడ్డి ఇలాంటి అవుట్పుట్ వచ్చేది కాదని కూడా చాలామందే చెప్పారు. అయితే అర్జున్ రెడ్డి తీయడానికి ముందు ఈ కథని ఈ కథ ఏదైతే ఉందో ఈ కథని చాలామందికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు చెప్పడానికి ప్రయత్నించారు. ఫస్ట్ ఈ కథని అశ్విని దత్ గారికి అండ్ సేమ్ టైం వైజయంతి మూవీస్ బ్యానర్లో ఎవరైతే ఉన్నారో స్వప్న దత్ గారికి ముందుగా వినిపించినటువంటి కథే అర్జున్ రెడ్డి. వాళ్ళకు సినిమా కథ ఓకే నచ్చింది, బట్ హీరో ఎవరు చేస్తే బాగుంటుంది అని కూడా చాలామంది ఆలోచన చేసిన తర్వాత ఈ సినిమాని శర్వానంద్ గారు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి శర్వానంద్ గారికి కథ చెప్పారు. శర్వానంద్ గారికి కూడా కథ చాలా పిచ్చిగా నచ్చింది. కట్ చేస్తే అనివార్య కారణాల వల్ల ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ సినిమా ఉన్నట్టుండి మధ్యలోనే ఆగిపోయింది. అంతకుముందు చాలామందికి చెప్పిన హీరో క్యారెక్టరేషన్ ఇలా ఉండడం ఏంటి, హీరో క్యారెక్టరేషన్స్ ఇప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి హీరోలని దాదాపు అంటే రాముడు ఒక మంచి బాలుడు, హీరో ఒక మంచి సమాజ సేవ కోసం ప్రయత్నించాలి, అలాంటి వాళ్ళే ఒక హీరో అనే ఒక క్యారెక్టరేషన్ నుంచి వెళ్ళి హీరో విలనిజాన్ని కూడా చూపిస్తాడు, చెడుగా కూడా ఉంటాడు అని చూపించినటువంటి ఏకైక సినిమానే అర్జున్ రెడ్డి. సో అప్పుడు అల్లు అర్జున్ గారికి దాని తర్వాత మళ్ళీ ఈ కథ చెప్పడం జరిగింది. అర్జున్ రెడ్డిని సేమ్ ఆయనకు టైటిల్కి సెట్ అవుతుందని చెప్పేసి కూడా ఆయనకు చెప్తే ఆయన కూడా ఎందుకో చాలా సున్నితంగా రిజెక్ట్ చేసినటువంటిగా తెలిసింది. సో ఇక చేసేదేం లేక ఏం చెయ్యాలి అని అనుకుంటున్న టైంలో ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు. ఈ కథ రాసుకున్నాడు, ప్రాణం పెట్టి తీసుకున్నాడు, మరి ఎలా అని చేసుకున్న టైంలోనే అవసరమైతే డిప్రెషన్లోకి వెళ్ళే టైం కూడా వచ్చింది డైరెక్టర్ సందీప్ రెడ్డి గారికి. సో డిప్రెషన్కి వెళ్తాడా వీడు ఏంటని కుటుంబ సభ్యులు కూడా చాలా సందర్భాలు ఆలోచించి భయపడుతూ ఏదైతే అదేంది, వీడు కనీసం మాకు ఉంటే చాలు అన్న ఒక కోణంలోనే వాళ్ళకు ఎవ్వరు ప్రొడ్యూస్ చేయకపోయినా వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి మేము ప్రొడ్యూస్ చేస్తామని ముందుకొచ్చారు. కానీ డబ్బులు కూడా పెద్దగా ఏం లేవు. వాళ్ళకు ఉన్నటువంటి స్థిరాస్తి ఒక మామిడి తోట, దాదాపు ఒక 36 ఎకరాల ఉన్నటువంటి మామిడి తోట మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి స్థిరాస్తులు. అది ఒకటే వాళ్ళ తాతల తరం నుంచి వచ్చినటువంటి ఆస్తి. అది అమ్మి అప్పుడు సినిమాని స్టార్ట్ చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. ఆ తోట అమ్మినప్పుడు 1.5 కోట్లకు దాదాపు అంటే 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మధ్యలోనే ఆ డబ్బులు వచ్చినాయి. అప్పుడు విజయ్ దేవరకొండ గారిని అప్రోచ్ అయితే ఆ సినిమాని ఆయన ఓకే చెప్పడం అండ్ అప్కమింగ్ స్టార్ కాబట్టి ఆ టైంలో కొత్త కథ కావడంతో ఆయన ఎంగేజింగ్గా చేయడం అండ్ ఆయన ఫ్రెండ్స్ కూడా చాలామంది కూడా దాంట్లో నటించడం జరిగింది. ఈవెన్
దాంట్లో అర్జున్ రెడ్డి సినిమాలో సీనియర్ క్యారెక్టర్ పోషించినటువంటి ఆయనది కూడా ఆయన ఫ్రెండే. ఇలా చాలామంది కూడా ఆయన ఫ్రెండ్ సర్కిల్ ఉన్నటువంటి వాళ్ళు హెల్ప్ చేసి అర్జున్ రెడ్డి తీయడం జరిగింది. సో అర్జున్ రెడ్డి తీసి పక్కన పెడితే ఇక్కడ సినిమా స్టార్టింగ్ దశలోనే చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. అటు మ్యూజిక్ డైరెక్టర్ తోటి చెన్నై మ్యూజిక్ డైరెక్టర్ను పెట్టుకున్నారు, అప్పుడు ఒక ఇబ్బంది అయింది. దాని తర్వాత డిఓపి విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడి దాని తర్వాత మధ్యలోనే స్టార్టింగ్ ఉన్న వాళ్ళని మధ్యలో తీసేసి మళ్ళీ వేరే వాళ్ళని జాయిన్ చేసుకొని అప్పుడు ఆ సినిమాని స్టార్ట్ చేశారు. ఇన్ని ఇబ్బందుల్లో సినిమా తీస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉంది. బట్ అది మాత్రం సందీప్ రెడ్డి వంగ గారికి ఎక్కడా కూడా అనిపించలేదు. ఈ సినిమా పక్కా హిట్ కొడతా అనే కాన్ఫిడెన్స్తోనే ఆ సినిమా తీశాడు. ఫిబ్రవరి 14th రోజు అర్జున్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ట్రైలర్ బయటికి రిలీజ్ చేయడం జరిగింది. ఆ ట్రైలర్ వచ్చినటువంటి రెస్పాన్స్ చూసి డైరెక్టర్ సందీప్ రెడ్డి గారే ఒక షాక్లో గురయ్యారు. ఈవెన్ రెస్పాన్స్ వస్తుంది, అప్లాజ్ వస్తుంది అనుకున్నాం, కానీ దానికి 100 రెట్లు కూడా ఆ ట్రైలర్ చూసినప్పుడు వచ్చింది. దాని తర్వాత సినిమా మీద చాలా విమర్శలు కూడా ఉన్నాయి. తెలుగు సినిమా అప్పటి వరకు ఒక ఎత్తు అయితే అర్జున్ రెడ్డి తర్వాత ఒక ఎత్తు అనే మాట్లాడుకునేలా చేసింది అర్జున్ రెడ్డి సినిమా. డైరెక్టర్ సందీప్ రెడ్డి గారికి అంత ఈజీగా ప్రమోషన్, ఈవెన్ సినిమా స్టార్ట్ అయినా కానీ ప్రమోషన్స్లో భాగంగా కూడా చాలామంది చాలా విమర్శలు కూడా చేయడం జరిగింది. పొలిటీషియన్ విహెచ్ హనుమంతరావు గారు కూడా ఇలాంటి సినిమాలు బ్యాన్ చేయాలి, తెలుగు సంస్కృతి ఎటుపోతుంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఓపెన్గానే స్టేట్మెంట్లు ఇచ్చి పెద్ద ఎత్తున అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. దాని తర్వాత ఆ చర్చ సినిమాకు ప్రమోషన్గా కూడా బాగానే ప్లస్ అయింది. సో 2 కోట్లు అనుకున్న సినిమా ప్రమోషన్ ఖర్చు అది ఇది కలిపి ఆల్మోస్ట్ 5 కోట్ల వరకు ఖర్చు అయింది. మరి ఎలా? సొంతంగానే రిలీజ్ చేయాలి. చూసినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఓకే, కొద్ది మొత్తంలో వాళ్ళకి నచ్చింది, బట్ హిట్ అవుతుందన్న టాక్ ఉంది, కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని అయితే వాళ్ళైతే అనుకోలేదు. కట్ చేస్తే 5 కోట్లతో తీసినటువంటి సినిమా దాదాపు 50 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. దాంతో అమ్మినటువంటి మామిడి తోట ఏదైతే ఉన్నదో 36 ఎకరాల మామిడి తోటని వడ్డీతోటి సహా ఇంకా పైగా లాభాలతోటి బాటలో అర్జున్ రెడ్డి కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఇక అదే కథని మళ్ళీ హిందీలో కబీర్ సింగ్గా తీయడం జరిగింది సందీప్ రెడ్డి వంగ గారు. సో ఆయన ఎక్కడా కూడా కాంప్రమైజ్, ఇప్పుడు అర్జున్ రెడ్డి టైంలో చాలా కాంప్రమైజెస్ అయ్యాడు, బట్ అర్జున్ రెడ్డికి తెలుగులో తీసినటువంటి ఇబ్బందులు కబీర్ సింగ్కి రాలేదు. అక్కడ డబ్బులు ఉన్నాయి, సేమ్ టైం పెద్ద హీరోయిన్ ఆల్మోస్ట్ అందరినీ కూడా స్టార్స్ని పెట్టి ఆ సినిమాలో యాక్ట్ చేశాడు. అది ఆల్మోస్ట్ దాదాపు ఇక్కడ 5 కోట్లు అయితే అక్కడ 36 కోట్ల బడ్జెట్ తోటి హిందీలో కబీర్ సింగ్ అనే సినిమాని తీయడం జరిగింది. 36 కోట్లు ఖర్చు పెడితే దాదాపు 300 కోట్ల వరకు కూడా కబీర్ సింగ్ కలెక్ట్ చేయడం జరిగింది. అప్పట్లో బాలీవుడ్ పరిస్థితి ఓకే బాగుంది, బట్ ఈ సినిమాని ఒక తెలుగు డైరెక్టర్ 300 కోట్ల సినిమాని తీశాడంటే ఎవ్వరు కూడా నమ్మలేకనే పోయారు. దాని తర్వాత ఇక అదే సినిమాని అర్జున్ రెడ్డి సినిమానే చాలా రకాలైనటువంటి లాంగ్వేజెస్లో తీశారు. ఆదిత్య వర్మ తమిళ్లో కూడా తీసినా కానీ డైరెక్టర్ వేరే, బట్ అక్కడ స్టోరీ అంతా ఒకటే, హీరో క్యారెక్టరేషన్ ఒకటే, అంతా ఒకటే, కానీ డైరెక్టర్ మాత్రం వేరే. అయినా కానీ ఆ సినిమా అవుట్పుట్ రాకుండా చాలా వరకు రీషూట్ చేశారు. ఈవెన్ రీషూట్ చేసినా కానీ ఆ సినిమా అక్కడ అట్టర్ ఫ్లాప్ అయింది. ఏదైనా కథ బలంగా ఉన్నా, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా, తీసే విధానం ఏ రేంజ్లో ఉన్నదే అక్కడ ముఖ్యమని చెప్పేసి మరొక్కసారి తేల్చి చెప్పారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. దాని తర్వాత బాలీవుడ్లో టాప్ స్టార్ అయినటువంటి రణబీర్ కపూర్ గారిని పెట్టి సేమ్ ప్యాటర్న్లో ఇలాంటి యాక్షన్ హై వోల్టేజ్ డ్రామా ఒకటి రాసుకున్నారు, అదే యానిమల్ విషయానికి వచ్చినట్లయితే యానిమల్ ఒక స్టార్ హీరోనే కాదు, దాదాపు అనిల్ కపూర్ గారు, బాబీ డియోల్ గారు, సో రష్మిక మందన ఫస్ట్ పరిణితి చోప్రా గారిని అనుకున్నారు, బట్ అనివార్య కారణాల వల్ల రష్మిక గారిని తీసుకొని ఇలాంటి ఒక పెద్ద కాస్ట్ అండ్ క్రూని తీసుకొని ఆ సినిమాని ఇప్పుడు ఈవెన్ ఒక తెలుగు డైరెక్టర్ బాలీవుడ్లో దాదాపు ఒక 100 కోట్ల బడ్జెట్ తోటి, ఈవెన్ భద్రకాళి పిక్చర్స్ అండ్ టీ సిరీస్ మిగతా అన్నీ కలుపుకొని ఆ సినిమాని బడ్జెట్ పెట్టి తీయడం జరిగింది. తీసినా కానీ దాదాపు ఒక 100 కోట్ల ఖర్చుతోటి సినిమా తీశారు. ఆయన ఎక్స్పీరియన్స్గా సినిమా అది 3వ సినిమానే. మరి 3వ సినిమాకి 100 కోట్ల బడ్జెట్ పెట్టి తీయడం ఏంటని కూడా అప్పట్లో ఒక పెద్ద చర్చ అయితే జరిగింది. కానీ 300 కోట్లు పెట్టి తీస్తే ఆల్మోస్ట్ 900 కోట్ల ప్లస్ తోటి ఆ గ్రాస్ కలెక్షన్స్ తోటి రాబట్టింది యానిమల్ సినిమా. దాంతో బాలీవుడ్లో మరొక్క హిట్, తెలుగు డైరెక్టర్నే కాకుండా అటు హిందీ వాళ్ళకు కూడా ఇండియాని షేక్ చేసింది బాలీవుడ్లో యానిమల్ సినిమా. ఆ యానిమల్ సినిమా చేసినటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉందో, యాక్షన్ సీక్వెన్సెస్ అప్పటి వరకు మనం చూసాం, బట్ యానిమల్లో చూసినటువంటి యాక్షన్ సీక్వెన్సెస్ అవి అంతవరకు కూడా ఎప్పుడు కూడా ఎవరికని చూడండి. సినిమా తీస్తే ఈ రకంగా కూడా తీస్తారా అని కూడా అన్నారు. ఈవెన్ యాక్షన్ కావచ్చు,
లవ్ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, ఫాదర్ సెంటిమెంట్ అన్నీ కూడా మిక్స్ చేసి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి ప్రజెంట్ జనరేషన్స్లో తీస్తే ఆడియన్స్కి ఎలా ఎక్కుతుందో అలానే తీశారు యానిమల్. అందుకు తగ్గట్టే అది దాదాపు ఒక 900 కోట్ల ప్లస్ని కలెక్ట్ చేసింది యానిమల్ సినిమా. సో ఇక ఇవన్నీ కంప్లీట్ అవ్వకముందే దాదాపు ఇవన్నీ ఆల్రెడీ నడుస్తూనే ఉంది, వస్తూనే ఉంది. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే అక్కడ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారితో స్పిరిట్ అనే ఒక సినిమాని అనౌన్స్ చేశారు డైరెక్టర్ సందీప్ గారు. సో అప్పటికే ఆ సక్సెస్ ఫీవరే చాలా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలతో తీసుకున్నటువంటి సినిమాల్ని చూస్తున్న టైంలోనే మరొకసారి స్పిరిట్ తోటి ముందుకు రాబోతున్నాను కూడా ఓపెన్గానే స్టేట్మెంట్ ఇస్తే అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. మ్యాడ్, అసలు పిచ్చెక్కిపోతుంది సందీప్ రెడ్డి గారి డైరెక్షన్ అనుకునే మాటలు చాలానే విన్నాం. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ప్రభాస్ గారిని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అది కూడా ఒక పోలీస్ క్యారెక్టరేషన్లో ఆయన తీస్తే, ఇంతవరకు ఆయన తీసినటువంటి సినిమాలలో కూడా ఆయన కటౌట్కి అలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ పర్లేదు. అలాంటి క్యారెక్టర్ మరి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు రాస్తున్నారు అని అంటే అది ఏ రేంజ్లో ఉంటుంది. ఈవెన్ ప్రభాస్ గారికి ఉన్నటువంటి మార్కెట్ కూడా మనకు తెలుసు. ఇలా ఈ హీరోలనే ఈ రేంజ్లో చూపిస్తే ఇక ప్రభాస్ గారిని ఏ రేంజ్లో చూపించాలి స్పిరిట్లో అని కూడా ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ మాటలు మాట్లాడుకుంటూ. సో మొత్తంగా ఒక డైరెక్టర్ అంటే అప్పట్లో 1990లో వచ్చినటువంటి ఒక సినిమా శివ. ఆ శివ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. సో ఆయన అప్పటి వరకు ఉన్నటువంటి తెలుగు ఇండస్ట్రీని ఒక ఉన్నటువంటి సినిమాని, తెలుగు ఇండస్ట్రీ సినిమాని కంప్లీట్గా మార్చినటువంటి ఒక డైరెక్టర్. దాని తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. సో ఇప్పుడు ప్రభాస్ గారితోటి స్పిరిట్ అనే మూవీ తీయబోతున్నారు. సో ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ చాలా తక్కువ అండ్ రేర్ కాంబినేషన్. ఆయనకు ఉన్నటువంటి షార్ట్ టెంపర్ కూడా చాలామంది అంటూ ఉంటారు. బట్ అలాంటి ఒక క్యాండిడేట్ 24 క్రాఫ్ట్స్ ఉన్నటువంటి సినిమాని హ్యాండిల్ చేసి తీసాడంటే, ఈవెన్ తీసి సక్సెస్ కూడా అయ్యాడంటే ఆయనకు సినిమా మీద ఎంత ప్యాషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తంగా స్పిరిట్ తోటి అయితే రాబోతున్నారు. ఈవెన్ ఆయన లైఫ్లో, అర్జున్ రెడ్డి తీసినటువంటి లైఫ్లో కూడా ఆయన లైఫ్లో జరిగినటువంటి స్టోరీసే కొన్ని ఎక్కువగా ఉన్నాయి అని కూడా అన్నారు. ఆయన కాలేజ్లో కానీ లేకపోతే ఆయన డాక్టర్ సింగ్ఫెస్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఆయన రియల్ లైఫ్లో జరిగినటువంటి కూడా నా లైఫ్లో జరిగిన కొన్ని అక్కడ పెట్టాను, రిఫరెన్స్గా తీసుకున్నాను కూడా చెప్పారు. మరి స్పిరిట్తో ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తారు, మరి ప్రభాస్ గారిని ఎలా ఎలివేట్ చేస్తారో కూడా అందరికీ ఈగర్గానే వెయిట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ప్రభాస్ గారి ఫ్యాన్స్. సో మరి ఎప్పుడైనా కానీ ఒక డైరెక్టర్కి హీరోకు మించిన యాటిట్యూడ్ అనేది ఉండడం చాలా రేర్ కాంబినేషన్. అలాంటి క్యాండిడేటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. సో మరి సందీప్ రెడ్డి వంగ గారి సినిమాల్లో తీసింది 3 సినిమాలే. మీ ఫేవరెట్ సినిమా ఏంటో కామెంట్ చేసి చెప్పండి.